తాను చేసిన ప్రతిపాదన సమగ్రమవడానికి భార్య చెప్పిన ధర్మం తోడ్పాటుగా కావాలి. అందుకే కార్యేషు దాసి కరణేషు మంత్రి. అది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే ఎప్పుడూ ఒకరు చెప్పుట ఒకరు వినుట కాదు, అనుభవము అని ఒక మాట. లోకంలో సంసారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్దాన పతనాలు కష్ట సుఖాలు చూసి భార్యకి కూడా ఎంతో అనుభవం వస్తుంది. వచ్చినప్పుడు ఆమె కూడా ఒక మంచి మాట చెప్పగలదు. ఆమె ఏమీ చెప్పలేదు అన్న అభిప్రాయం పురుషుని యందు ఉండదు. అలాగే ఆయనకి కొన్ని ఇంట్లో తప్పులు చేస్తారు అన్న భావన ఆమె యందు ఉండదు. ఇద్దరి భావన ఎలా ఉండాలంటే ఆయన బలహీనత దిద్దడం నా అదృష్టం, ఈమె బలహీనత కమ్ముకు రావడం నా అదృష్టం, అది నా కర్తవ్యం. లేకపోతే ఇంకా అర్థమేముంది అన్నట్లుగా ఉండాలి. నా భార్యకి ఓ లోపం ఉందనుకోండి, నా భార్య లోపం వల్ల తాను అవమానమును పొందకుండా చూసిన నాడు నేను భర్తని తప్ప, నేనే ఎత్తి చూపిస్తే ఇంకెందుకు ఆ భర్తృత్వం? ఏదో తెలిసి తెలియక 10 మందిలోకి వచ్చి ఓ మాట్లాడడం అలవాటు అనుకోండి, నేను చెప్పుకోవాలి ఇంటి దగ్గర. నువ్వు ఎక్కువగా మాట్లాడేసేకు, అందరూ ప్రసన్నంగా ఉండరు నీలాగా. అన్నీ విని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వంక పెడతారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, అది నాకు బాధగా ఉంటుంది. ఆమెని నింద చేసి చెప్పకూడదు, నిన్ను నింద చేస్తే నా హృదయం బాధపడుతుంది. అందుకని నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వు నింద పొందడం నాకు ఇష్టం ఉండదు. పైన మాట్లాడు, కాసేపు నిగ్రహించి. నీకు ఎన్ని మాట్లాడాలనున్నా నాతో మాట్లాడు, ఎన్నైనా మాట్లాడు, పర్వాలేదు. ఎందుకో తెలుసా, అది దాంపత్యం. అర్థం చేసుకోకపోతే మూర్ఖత్వం తప్ప అది ఏదో లింగ వివక్షతో ఒకరినొకరు తొక్కేయడం కాదు అది. కాబట్టి